నేను చెప్పబోయే మాటలు. అయితే దేవుని ఆత్మతో నడిపింపబడితే అలాగా ఒక్కరు ఇద్దరు నోట ఆయన సాక్షులుగా ఉంటారని చెప్పారు కదా, అలాగే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. 71వ కీర్తన 23వ వచనం. 71వ కీర్తన 23వ వచనం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేయును. నిన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేయును. ఇక్కడ దావీదు గారు నేను నిన్ను కీర్తించాలి. ఎందుకు కీర్తించాలి అనంటే నా పెదవులను నీవు విమోచించిన అవును, నీవు విమోచించిన నా ప్రాణము ఆయన ఎంత గంభీరమైన అర్థంతో, అంటే మాటలు చిన్నయే కానీ దాంట్లో కలిగి ఉన్న విశేషమైన పదాలు దావీదు గారికే తగును అన్నట్లుగా ఈ కీర్తనలో మనం గమనించగలము. నేను నిన్ను కీర్తించాలి. ఎట్లా కీర్తించాలి? నా పెదవులతో నిన్ను కీర్తించాలి. నా పెదవులతో ఎందుకు కీర్తించాలి? నీవు నన్ను విమోచించావు. ఎక్కడ నుండి? చాలా అర్థాలు మనం గమనించగలము. అయితే ఆయన మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయన గొర్రెల దొడ్డిలో నుండి, గొర్రెల వాసనలో నుండి, గొర్రెల ఆ సలిలో వాటు పడుకున్న చోటు నుండి ఆయన రాజుగా ఆయన నియమించారు, ఆయన చేసుకున్నారు. నీవు నన్ను బాలుడుగా ఉన్నప్పుడు, బాలుడుగా అడవిలో పెరుగుతూ ఉన్నప్పుడు అనేకమైన నేను ఎదుర్కొన్నాను. అనేకమైన చోటల, అనేకమైన విధాలుగా, అనేకమైన రకాలుగా అన్నలు ద్వేషించిన, అన్నలు ప్రేమించకపోయినా, అన్నలు నన్ను చిన్న చూపు చూసినా, అన్నలు నన్ను పెడచెవిని పెట్టినా, అన్నలు నన్ను తృణీకరించిన, నీవు నన్ను వాటిలో నుండి నన్ను నీవు విమోచించావు. నీవు నన్ను విమోచించావు అంటూ ఇంకా కింద నిన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేస్తాను. ఉత్సాహ ధ్వని అంటే నా సంతోషము పట్టలేకపోతున్నాను. ప్రభువా, యెహోవా, నా ఆనందము నీలో ఇమిడి ఉన్నది. నా ఆనందముతో నీవు కలిసి ఉన్నావు.
కలిసి ఉన్నావు. ఆ సంతోషము ఆరాధనలో మనకున్నదా? నీవు నన్ను విమోచించావు, నీవు నన్ను విమోచించావు. నిజమే. ఏంటి ఆయన విమోచించింది? ప్రాణమును విమోచించావు. నా ప్రాణమును నీవు విమోచించావు అని మనం తలపోసుకుంటున్నామా? తలపోసుకోకపోతే మన ఆరాధన భిన్నంగా ఉంటుంది, అర్థం లేని ఆరాధనగా ఉంటుంది, మిగిలిపోతుంది. అది ఎలాగో మొదటి దినవృత్తాంతముల గ్రంథములో నుండి 13:8 నుండి చదువుతుంది. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్వ శక్తితో దేవుని సన్నిధి పాటలు పాడుచు చాలండి. దేవుని సన్నిధిలో ఆయన పూర్ణ శక్తితో, ఇంకా వచనాలు మనకు అవసరం లేదు, తర్వాత ఆయన పూర్ణ శక్తితో ఆయన దేవునిని ఎలాగ పాటల ద్వారా మహింపరిచారో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పూర్ణ శక్తి అంటే ఇంకా నాకు శక్తి లేదు మిమ్మల్ని ఆరాధించుటకు, ప్రభువా, దేవా, యెహోవా, ప్రభువా అని ఆయన పలుకుతూ, ఆయన ఒక్కనే కాదు అలా చేసేది, ఇశ్రాయేలు ప్రజలందరితో ఆయన ఏకమయ్యి తమ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నింపుబడిన అనుభవంతో ఆయన ఎవరిని లెక్క చేయట్లా. అక్కడ చాలామంది ఉన్నారు కానీ ఎవరిని కూడా వారి మొహం కూడా చూస్తలా. అప్పుడు రాజై ఉండి కూడా ఆ విధముగా పూర్ణ శక్తితో, ప్రభువా, నీవు నన్ను రాజునుగా చేశావు, నియమించావు, ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు, గొర్రెలు ఏలే నన్ను ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు నీవు నన్ను సింహాసనము ఎక్కించావు. ప్రభువా, పూర్ణ శక్తితో ఇశ్రాయేలు ప్రజలందరితో కలిసి ఆయన దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ మందసము ఎదుట ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా చూద్దామండి. ఇదే మాట 2వ సమూయేలు గ్రంథం 6:14. చాలు, నేను మధ్యలోంచి చదువుతాను బాబు. శక్తి కొలది యెహోవా సన్నిధి నాట్యమాడుసు. యెహోవా సన్నిధి, అది ఎవరి సన్నిధి అంటే అది యెహోవా సన్నిధి. ఆ నాట్యములో, ఆ శక్తితో, ఆ బలముతో, ఆ ఆలోచనతో ఆయనను నాట్యముగా చేసుకున్నాడు. నాట్యం అంటే అది చిన్న మాట కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట తమ వస్త్రము, కిరీటము, తమకు ఏమున్నదో, ఆయనకున్న గర్వం లేదు, ఆయనకు ఏది కూడా, అదంతా ఆ ఇలువంతా ఆ యెహోవా సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నాడు. ఎట్లాగా? శక్తి కొలది.
ఆయనకి శక్తి కొలది. మనము అంటే వేరే ఉద్దేశం కాదు, కానీ మనము ఆరాధన చేస్తే మన పక్కవారికి వినపడదు. మన పక్కవారికి వినపడదు అంటే నోరు ఉన్నది కానీ దాన్ని పెగలించాలి. నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నేను నింపుతా. నింపేవాడిని నేను. నీ నోరు బాగుగా తెరువు అంటే ఈయన సింహాసనం మీద కూర్చొని సైనికులకు అప్పగించలేరా? వెళ్ళమంటే వెళ్ళలేరా? వెళ్ళి ఆ పని చేయరా? అది ఆయనకి ఇష్టం లేదు. నాట్యమాడుతూ శక్తి కొలది నాట్యమాడుతూ చాలండి. అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించి